Hey guys, hello everyone. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ రోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే అమెజాన్ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అదే మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్ అండ్ ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్. సో ఇది ఎప్పుడు పోస్ట్ చేశారంటే వన్ డేగానే పోస్ట్ చేశారు విత్ హ్యూజ్ ఓపెనింగ్స్ అనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. సో అసలు ఎలా అప్లై చేయాలి, ఏంటి, అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. గైస్ మీరు ఫస్ట్ వీడియోని ఎండ్ దాకా చూడండి సో దట్ ఐ కెన్ డిస్కస్ మోర్ అబౌట్ లైక్ మీరు ఎట్లా అప్లై చేస్తే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మీ రెజ్యూమ్లో ఉండాల్సిన థింగ్స్ ఏంటి అండ్ మీకు కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫుల్గా డిస్కస్ చేస్తాను. సో మేక్ షూర్ యూ హ్యావ్ టు వాచ్ ద వీడియో టిల్ ఎండ్ అండ్ పోస్ట్ యువర్ కమెంట్స్. లైక్ కొంతమంది వీడియో చూడకుండానే ఫుల్గా కమెంట్స్ని పోస్ట్ చేస్తున్నారు సో దట్ లైక్ యూ విల్ నాట్ గెట్ అన్ ఎక్స్పోజ్ టు హౌ టు అప్లై అ వీడియో, ఐ మీన్ హౌ టు అప్లై ఫర్ ద జాబ్. సో అందుకోసం వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇంకా ఇదే జాబ్‌ని ఈళ్ళిక్కడ క్లిక్ చేయమన్నారు. అప్లై ఆన్ కంపెనీ సైట్. సో మీరు అప్లై చేయంగానే ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. అదే మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్ యెస్, ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ యెస్ అని ఉంటది. సో ఇదేంటి అంటే కంప్లీట్‌గా వర్చువల్ అనమాట. సో తెలంగాణ అండ్ బెంగుళూరు. వర్చువల్ ఇన్ ద సెన్స్ రిమోట్ అనమాట. సో యూ కెన్ వర్క్ ఇన్ దీస్ లొకేషన్స్ లైక్ కర్ణాటక అండ్ తెలంగాణ ఉన్నవాళ్ళు సో వాళ్ళు ఎక్కడికైనా ఎళ్ళేసి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఐ మీన్ వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఈ రోల్‌కి సంబంధించి అసలేంది, బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. సో మీరు ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ ఏంది అంటే యూ మస్ట్ హ్యావ్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ, ఆ మాస్టర్స్ డిగ్రీ. మీకు ఏదో ఒక డిగ్రీ అయితే ఉండాలనమాట. అండ్ వీటితో పాటుగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్‌గా మాట్లాడాలి. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోత్ వ్రిటెన్ అండ్ వర్బల్. మాట్లాడడం అలాగే రాయడం కూడా తెలిసుండాలి. అండ్ 0-10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సపోర్ట్, హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఈక్వివలెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అట్లాగే మీరు 24/7 సపోర్ట్ ఆపరేషన్స్‌లో వర్క్ చేయడానికి విల్లింగ్‌గా ఉండాలి. అండ్ వాళ్ళు క్లియర్‌గా చెప్పేసారు. ఇంటర్నెట్ కనెక్షన్ బిఫోర్ జాయినింగ్ అట్‌లీస్ట్ మీకు 50-100 ఎంబీబీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉండాలి అని వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఇది గైస్. ఇంకా ఈ జాబ్‌కి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అసలు ఎవరు ఎలిజిబుల్ అనే విషయానికొచ్చేస్తే మీరు ఒక హెచ్ఆర్‌గా వర్క్ చేస్తారు. అది కూడా కాంటాక్ట్ సెంటర్ ప్రొఫెషనల్‌గా కూడా వర్క్ చేస్తారనమాట. ఇందులో మీరు ఏం చేయబోతున్నారు? అసల ఏంటి అంటే సో మీరైతే ఒక హెచ్ఆర్‌గా అయితే వర్క్ చేయబోతున్నారు. దానికి సంబంధించి అమెజాన్‌కి సంబంధించి చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళకనమాట. సో ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఇచ్చేసారు. డూ యూ ఎక్సెల్ అట్ రియల్ టైమ్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెలివరింగ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్విస్? మీ స్కిల్స్ ఈ దగ్గర ఉన్నాయా? అయితే మై హెచ్ఆర్ సపోర్ట్ టీమ్స్ అనేవాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారనమాట. 1.5 మిలియన్ అమెజోనియన్స్ అయితే వరల్డ్ వైడ్‌గా ఉన్నారు. వాళ్ళందరికీ మీ హెల్ప్ అసిస్టింగ్ విత్ ద హెచ్ఆర్ నీడ్స్‌లో అయితే మీ హెల్ప్ కావాలి. ఆర్ ఆర్గనైజేషన్ డెలివర్స్ బెస్ట్ ఇన్ క్లాస్ హెచ్ఆర్ సపోర్ట్ టు అమెజాన్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు అమెజాన్‌లో ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళకి మీరు వరల్డ్ క్లాస్ సపోర్ట్‌ని అయితే మీరు అందించాలి. క్యాండిడేట్స్ గ్లోబల్లీ ఉంటారు కదా! వాళ్ళకి. సో టైమ్ ఆఫ్ గురించి కానీ, ఎంప్లాయీ రీలొకేషన్స్ కానీ, ఆఫ్ బోర్డింగ్ ప్రాసెస్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ వెరిఫికేషన్ కానీ, బెనిఫిట్స్ కానీ, బ్రేవ్‌మెంట్ సపోర్ట్ కానీ, సో బ్రీవ్‌మెంట్ సపోర్ట్స్ కానీ, లేకపోతే కాంప్రహెన్సివ్ పే గురించి కానీ, కంపెన్సేషన్ సర్వీసెస్ గురించి కానీ, వీటి గురించి మీరు హెచ్ఆర్‌గా ఉండి వాళ్ళకి సర్వీసెస్‌నయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, దీనికి సంబంధించి మీకు మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి, ప్రయారిటీస్ ఉంటాయి, డెడ్‌లైన్స్ ఉంటాయి. విత్ హై లెవెల్ ఆఫ్ అక్యురసీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్స్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటది. అండ్ వాటితో పాటుగా మీరు క్విక్‌గా చేంజ్ అయ్యే, క్విక్‌గా అడాప్టబుల్‌గా న్యూ పాలిసీస్‌ని నేర్చుకుంటూ, టెక్నాలజీస్ నేర్చుకుంటూ మీరు వర్క్ చేయాల్సి ఉంటదనమాట. అండ్ మీ కీ రెస్పాన్సిబిలిటీస్ విషయానికొచ్చేస్తే, మీరైతే హెచ్ఆర్ సపోర్ట్ అండ్ కాంటాక్ట్ సెంటర్‌లో వర్క్ చేస్తారు. ఇది 24/7 అయితే వర్క్ ఉంటుందనమాట. అయితే మీరు వీక్‌లో 5 డేస్ వర్క్ చేస్తారు. 2 కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయి. అండ్ మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? మీ రెజ్యూమ్‌లో ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే, క్రిటికల్ థింకింగ్, రేషనల్ టు బ్యాలెన్స్ ప్రాసెస్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇట్లాంటి స్కిల్స్ అయితే ఉండాలనమాట. సో మీరు ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎక్సలెంట్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ, స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీ టు వర్క్ అండ్ థ్రైవ్ ఇన్ అ ఫాస్ట్ పేస్డ్ కాంటాక్ట్ సెంటర్ ఎన్విరాన్మెంట్ ఇట్లాంటి స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీ ప్రొఫైల్‌ని షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. గైస్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్. వాళ్ళే చెప్పారు ఇంటర్నెట్ స్పీడ్ 50-100 ఎంబీపీఎస్ ఉండాలి అంటే దాని అర్థం ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ అప్లై నౌ అనే బటన్ ఉంది కదా! సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేయంగానే మీకు
అమెజాన్ జాబ్స్ అఫీషియల్ పేజ్‌లోకైతే ఎళ్తుంది. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడీ లేదా పాస్‌వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. లేదా మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా కూడా డైరెక్ట్‌గా లాగిన్ అవ్వొచ్చనమాట. వన్స్ ఇది లాగిన్ అవ్వంగానే మీకు ఇక్కడ కొన్ని క్వెషన్స్ అడుగుతుందనమాట. మీ ప్రొఫైల్‌లోకొస్తుంది. ఇక్కడ మీ ఏదైతే రోల్‌కి అప్లై చేస్తున్నారో, ఇక్కడ కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. వాటినైతే అప్లై చేయండి. డూ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ వ్రిటెన్ అండ్ వర్బల్ అంటే యెస్ అని ఇచ్చేసేయండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయంగానే మీకు ఇట్లా కొన్ని డీటెయిల్స్ అయితే వస్తుందనమాట. మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో, ఇవన్నీ గూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ జేసుకోండి. వన్స్ చెక్ చేసుకున్న తర్వాత మీ రెజ్యూమే ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేసేసేయండనమాట. ఇది గైస్. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది గదా! ఇది ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయంగానే మీ ప్రొఫైల్ అయితే వాళ్ళకి రీడైరెక్ట్ అవుతుంది. సో, వన్స్ మీ ప్రొఫైల్ అనేది వాళ్ళు అడిగిన బేసిక్ రిక్వైర్మెంట్స్‌ని మీట్ అవుతూ ఉంటే దే విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. అండ్ దీని తర్వాత మీకొక అసెస్మెంట్ ఉంటుంది. సో, అసెస్మెంట్‌ని క్లియర్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఫర్దర్ కమ్యూనికేషన్ అయితే త్రూ ఈమెయిల్ ద్వారా ఇస్తారు. సో, ఇది గైస్. అండ్ క్విక్ టిప్స్ ఏమి అంటే, మీకు దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ వీడియో కానీ, లేదా ఒక ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ వీడియో కానీ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. సో థట్ ఐ కెన్ డెఫినైట్‌లీ డూ సచ్ వీడియోస్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీరు ఇంకా ఎట్లాంటి విషయాల గురించి, ఎట్లాంటి జాబ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. సో థట్ ఐ కెన్ డెఫినైట్‌లీ బ్రింగ్ సచ్ టైప్ ఆఫ్ ద కంటెంట్ అనమాట. సో ఇది గైస్. మళ్ళో కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.